ఇచ్చారు తెలంగాణ నుంచి. సో, నలుగురిలో ఈసారి ముగ్గురికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. సో, ఆ ముగ్గురికే ఫస్ట్ లిస్ట్‌లోనే మీరన్నట్టుగా అనౌన్స్ చేశారు. చాలామంది పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఈసారి టికెట్లు ఇచ్చారు. సో, ఎందుకు అంటే ఉన్న వాళ్ళని కట్ చేశారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సొచ్చింది టికెట్స్? చూడండి, ఇది పార్టీ నిర్ణయం. పార్టీ తెలంగాణలో పెరిగే స్టేజ్లో ఉంది, పెరుగుతూ ఉంది. సో కొత్త వారిని తీసుకోవడం అన్నది సర్వసాధారణం. అది కొత్త వాళ్ళు ప్రజల్లో పాపులారిటీ ఉన్న వాళ్ళని పార్టీలోకి వస్తారంటే ఆహ్వానించడం, దాంట్లో సర్ప్రైజ్ ఏం లేదు. ఆహ్వానించడంలో సర్ప్రైజ్ లేదు. కానీ ఓవర్ నైట్‌లో టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళు టికెట్ ఆశిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలక్షన్స్ మేడం విన్నింగ్ క్రైటీరియా పైన నడుస్తాయి. ఇప్పుడు మా దగ్గర చాలామంది సీనియర్లు గవర్నర్లుగా ఉన్నారు. సో పార్టీ అందరినీ కూడా, కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరినీ కూడా సరి సమానంగా చూస్తుంది. ఇంద్రసేన్ రెడ్డి గారు గవర్నర్గా ఉన్నారు, దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంటరీ బోర్డులో ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ పాత వాళ్ళే. సో బండి సంజయ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు. ఈ రకంగా అందరికీ, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి సమానంగా అందరినీ కూడా అడ్జస్ట్ చేస్తూ పార్టీ నడపడం అది సాధారణం అండి. కానీ బీజేపీ మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి పక్కాగా పార్టీలో న్యాయం చేస్తుందండి. మీరన్నట్టు సరే మిగిలిన వాళ్ళకి అవకాశం కల్పించారు అంటే అది వేరు. బట్ లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేసిన చాలామంది ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఈసారి కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళని వదిలేసి పార్టీ నుంచి, అది మీ ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవాళ రాత్రి జాయిన్ అయ్యారు, తెల్లారి పొద్దున్నే టికెట్లు అనౌన్స్ చేసేసారు. సో వాళ్ళు రేపు అక్కడ సమన్వయంతో ఎంతవరకు పనిచేస్తారు? ఎలక్షన్స్ అన్నవి విన్నింగ్ క్రైటీరియా. సో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, వాటి పాపులారిటీ ప్రజల్లో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తుంది. ప్రజలు ఎండ్ ఆఫ్ ద డే లార్జర్ పిక్చర్ ఈజ్ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ పెద్ద మెజారిటీతో ప్రధానమంత్రి కావాలి. ఈ దేశంలో ఇంకా చాలా మార్పులు రావాల్సింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్య అమలైంది. రేపు ఎన్ఆర్సీ విషయానికి వస్తే ఎన్ఆర్సీ కూడా అమలు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలోనే ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశానికి అవసరమని, పాపులేషన్ పైన కూడా ఏదో ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి మేజర్ అంశాలు, నేషనలిస్టిక్ అంశాలు, లార్జర్ పర్స్పెక్టివ్లో ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి. ఎలక్షన్స్ విన్నింగ్ క్రైటీరియా పైనే దృష్టి పెడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. కానీ అదే సిఏఏని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, మేము అమలు చేయము అని తీర్మానం కూడా చేస్తున్నాయి. చేస్తారండి. ఇప్పుడు వ్యతిరేకించడానికి కారణం చెప్పమంటే ఆర్గ్యుమెంట్స్లో లాజిక్ ఉండదు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది, కేరళలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్తున్నారా వాళ్ళు కారణాలు? ముస్లింలకు కూడా ఇవ్వాలి అంటున్నారు. ముస్లింలకు కూడా పౌరసత్వం ఇచ్చేట్టయితే మరి దేశాన్ని విభజించింది ఎందుకు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముస్లింలకి కూడా పౌరసత్వం ఇవ్వాలి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంటుంది. మరి మీరు ఇచ్చింది ఎందుకు? మీ దేశాన్ని ఎందుకు విభజించారు? ఆ మత ప్రాతిపదికనే విడిపోయింది దేశం. ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కడు మోడీ పాలనలో ఉండాలని కోరుకుంటాడు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఖాళీ అయిపోతుంది కదా. ఇవాళ ఎవరికి వద్దండి మోడీ పాలన? అమెరికా రాష్ట్రపతి వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతాడు, ఆస్ట్రేలియా వాడు మోడీ బాస్ అంటాడు, ఇంగ్లాండ్ ఆయనకి నేను అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో కొంచెం అని సలహాలు సూచనలు తీసుకుంటున్నాడు మోడీ గారి దగ్గర. ఫ్రాన్స్ వాడు వచ్చి సెల్ఫీ దిగుతున్నాడు. ప్రపంచంలో మోడీ పాలన ఎవరికి వద్దండి? అందరికీ మోడీ పాలనే కావాలా? రేపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి కూడా మొత్తం ముస్లిమ్స్ వచ్చేస్తే అక్కడ ఉండేదెవరు? ఎడారా? మరి మీరు ముస్లిమ్స్లకు కూడా చెయ్యాలి అని మీరు ఇక్కడ గొడవ పెడుతుంటే మరి మీ పార్టీ విభజన ఎందుకు చేసింది దేశాన్ని? మీ పార్టీ విభజించింది మత ప్రాతిపదికన, ముస్లింలకి దేశం ఇచ్చింది, 2 దేశాలు. ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి వచ్చిన హిందువులకి అక్కడ మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైన వాళ్ళకి ఇక్కడ వస్తే ఇక్కడ మనము నాన్ ఇస్లామిక్ రిలీజియన్ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
స్వాతంత్రం సమయంలో 70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేసి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము వాళ్ళు విస్మరించి ఇవాళ నరేంద్ర మోడీ గారు చరిత్రని సరి చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ముస్లింలకు గుడి ఇవ్వాలంటే అసలు ఏమైనా లాజిక్ ఉందా అండి? అంటే ఎందుకు అంటున్నట్టు మరి వాళ్ళు కేవలం రాజకీయంగా దీన్ని వాడుకోవటం అంశమేనా? ఏది వాళ్ళకి ఏం దొరకక, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి నా మీద ఏం దొరకదండి, అందుకని నా అద్దాల మీద పడ్డారు. అట్లా అట్లా ఏం దొరకక ముస్లింలకు కూడా ఇచ్చేటట్టయితే మరి నువ్వు పాకిస్తాన్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు బంగ్లాదేశ్ ఎందుకు ఇచ్చినావు? అక్కడ 23% ఉండే హిందువులు పాకిస్తాన్లో 1947లో, ఇప్పుడు 1%కి వచ్చారు. 22% ఎక్కడ పోయింది? బంగ్లాదేశ్లో 21, 22 అంటే ఇప్పుడు 9%, 10% వచ్చింది. ఎక్కడ పోయినారు? సగానికి పైన. కోట్లాది మంది ఇక్కడ కూడా వచ్చారు, రెఫ్యూజీస్ లాగా ఉంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఒక